మొత్తానికి ఏపీలో కొత్త ప్రభుత్వంతో పాటు కొత్త స్పీకర్ కూడా కొలువైపోయిండు. అక్కడ ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారిని నియమించడం జరిగింది. సీనియర్ నాయకులు, 7 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం పెద్ద ఆయనని స్పీకర్ స్థానంలో నిన్న కూటమి కూర్చుండబెట్టింది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి కుడిదిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. అసలు ఏమీ తోచనటువంటి పరిస్థితి. ఏ రోజు ఎవరు వెళ్ళిపోతారో పార్టీని వదిలి అనేది ఇంకా అయోమయంలో ఉంది ఆ పార్టీ. కనీసం ఏదో ఒక చిన్న ప్రయత్నాలు చేసి ఆపాలని చూసినా ఆగే పరిస్థితిలో లేదు. సో బండ్లు ఓడలైతే, ఓడలు బండ్లు అయితే అని చెప్పడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉదాహరణే ఒక మనం చూడవచ్చు, చెప్పుకోవచ్చు. సో అది కాకుండా మార్నింగ్ న్యూస్లో ఇక ముందుగా చూస్తే రైతులైతే చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఇక నీటిపై సిబిఐ దర్యాప్తు. నీటి పేపర్ లీకేజ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ శనివారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేసింది. ఇక నీట్ ఎగ్జామ్లో అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినందున దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఆ కేసును సిబిఐకి అప్పగిస్తున్నామని అందులో పేర్కొంది. అయితే మరోవైపు దేశవ్యాప్తంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్ర ఆరోగ్య శాఖ వాయిదా వేసింది. నీట్ యూజీ ఎగ్జామ్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఎగ్జామ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. రైట్, నీటిపై సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది. అసలు ఎలాంటి లోపమే లేదు, అంత సజావుగా జరిగిందని చెప్పుకుంటూ వచ్చినటువంటి కేంద్రం అనివార్యంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాల్సిన పరిస్థితికి వచ్చింది. గట్టిగా రైల్వే సర్వీసులపై ఇక నో జీఎస్టీ. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్లు, వెయిటింగ్ రూము, క్లాక్ రూము, బ్యాటరీ కార్ సేవలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని శనివారం జరిగిన 53వ మీటింగ్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఇంకా 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ శంషాబాద్లో ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. ఎయిర్పోర్ట్ పక్కన పెద్ద ఆసుపత్రుల నిర్మాణం, అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడతామని వెల్లడి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాన్ని దాదాపు 1000 ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్కు వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందేలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవం శనివారం ఆసుపత్రిలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన భూమి తీసుకొని పెద్ద ఆసుపత్రులు నిర్మిస్తామని, అక్కడ మెడికల్ హబ్ను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఖచ్చితంగా చోటు ఉంటుందని చెప్పారు. హైదరాబాద్కు వస్తే జబ్బు నయమవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తామన్నారు. ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 24 ఏళ్లుగా కోట్లాది మందికి సేవలు అందించడం సంతోషకరం. కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఆసుపత్రికి లీజ్ వివాదాన్ని పరిష్కరించామని చెప్పి ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణ, నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ రాబోతా ఉందట. ఇక గతంలో 12 గంటలు పనిచేస్తే చాలనుకునే వాడిని, కానీ పక్కనున్న ఏపీ సీఎం చంద్రబాబు 18 గంటలు పనిచేసే వ్యక్తి. అభివృద్ధి సంక్షేమంలో ఆయనతో పోటీ పడే అవకాశం వచ్చింది. ఒక ఆటగాడి నైపుణ్యం తెలవాలంటే మరొక మంచి ఆటగాడితో పోటీ పడాలి. చంద్రబాబు ఏపీలో ముఖ్యమంత్రి కావడంతో నాతో సహా అధికారులంతా 18 గంటలు పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నిన్న బసవతారకం ఆసుపత్రిలో. కేసీఆర్ వల్లే సింగరేణి ఆగం, అప్పుల పాలు చేసి జీతాలు ఇయ్యలేని పరిస్థితి తెచ్చిండు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యిండు. జెన్కో నుంచి సింగరేణికి 8,056 కోట్ల బకాయిలు, బొగ్గు విద్యుత్ కు సంబంధించి 30,000 కోట్ల పెండింగ్. వాటిని కేసీఆర్ ఎందుకు ఇప్పియలే? సింగరేణిని ఓట్ల కోసమే వాడుకున్నాడు. కార్మికుల డ్యూటీ కోసం కూడా ఎమ్మెల్యే చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చిండు. సింగరేణిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పెట్టించుకున్నాడు. కేటీఆర్ నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. 10 ఏళ్లలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర సర్కార్ విచారణ జరపాలి. పారదర్శకంగా గనులు వేలం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇక వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతా ఉంది. ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ల సంఖ్య పెరగబోతా ఉంది అని చెప్పి కిషన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి మాట. సరే, ఇక సింగరేణి పరిస్థితి చూసుకుంటే, సింగరేణి ఒకప్పుడు వాస్తవానికి కూడా ఒక మాగాణం లాగా ఉంటుండే. సింగరేణిలో బొగ్గు బంగారం అంటుండే, బంగారు బొగ్గు బంగారం, నల్ల బంగారం ఇట్లా పిలుస్తుండే. అసలు సింగరేణి ప్రాంతం అంతా ఒక కార్మికులతోని కోలాహలంతో ఉండేది ఒకప్పుడు.
ఇక ఇప్పుడు అంతా ఇటాచి మిషన్లు పెద్ద పెద్ద ఈ బుల్డోజర్లు తెచ్చి ఆయనతో ఓపెన్ కాస్ట్లు పెట్టి ఎత్తుకపోయే పరిస్థితి. 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిందంటే కార్మిక సంక్షేమం అనేటువంటి కాలంలో కొత్తగా ఓపెన్ కాస్ట్లు తెరవం, అన్ని అండర్ గ్రౌండ్ మైండ్ తీసుకొస్తామని చెప్పారు. అది తెచ్చుడాటు పెడితే ఇప్పుడు ఏమైంది, మొత్తం ఓపెన్ కాస్ట్లు చేసి తాడిచెర్ల మైన్ దగ్గర నుంచి అన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు. మళ్ళీ ఎవరికి అది కూడా గతంలో 2007లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బొగ్గును దొవ్వి జెన్కోకి ఇచ్చేటువంటి కాంట్రాక్ట్ని అప్పచెప్పారు. సో అది పెద్ద వివాదమైంది ఆ వ్యవహారం అట్లున్నప్పటికీ. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మొత్తం బొగ్గు బ్లాకులే తన సుట్టపోలకు అప్పచెప్పాడు, బ్లాకులే. ఇప్పుడేమంటుండు కేటీ రామారావు, ప్రైవేట్ సంస్థలకు ఇవ్వదంటాడు. మీ నాయన చేసింది అదే. ఇంకా ఈ బొగ్గుకు సంబంధించి ఈ ఏది జాతీయ మైన్స్ కి సంబంధించిన చట్ట సవరణలో వీళ్ళు కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొని చట్టాన్ని సవరించాలి, బొగ్గు మందికి అమ్ముకోవాలి, ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోవాలని చేయలేకపోయారు వీళ్ళంతా. మళ్ళీ అలా మాట్లాడుతూ ఉన్నారు, బొగ్గు ప్రైవేట్ కంపెనీలను అడ్డుకున్న బొగ్గు తీయకుండా ప్రైవేట్ కంపెనీలను అడ్డుకున్నమాట. ప్రైవేట్ కంపెనీ ఎవరిది? మీరే కదా. ఈ అరవిందో ఎవరిది? నీ బినామీలే కదా ఇవన్నీ. బొగ్గు బావులన్నీ మీ వాళ్ళకి కప్పచెప్పి సింగరేణి నోట్లే మట్టి కొట్టి సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసి డ్రామా నడిపించిందంతా మీరే కదా. మళ్ళా ఇవాళ పత్తిత్తు మాటలు మాట్లాడి ప్రైవేట్ కంపెనీ అసలు ఆ చట్టానికి సవరణ చేయాలని చేయలేబట్టి వచ్చిన వాళ్ళే ఇల్లు. ఏసన్నా చేసిండు ఇది వరకు, ఇంత ముందు ఇవి ప్రైవేట్ పరం చేసింది ఎవరు? కేసీఆరే. సింగరేణి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిందని, కార్మికులను కష్టాల్లోకి నెట్టిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం తన రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థను దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చింది. 2014 ఏప్రిల్లో సింగరేణి అకౌంట్లో 3,500 కోట్ల డిపాజిట్లుంటే గత కేసీఆర్ పాలన వల్ల ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వాలని దుస్థితిలోకి సంస్థ చేరుకుంది. మితిమీరిన జోక్యంతో సింగరేణి కేసీఆర్ ఫ్యామిలీ అప్పుల పాలు చేసింది, నాశనం చేసిందని ఖుద్దు కేంద్ర మంత్రి చెప్తున్నాడు. వాస్తవానికి కేసీఆర్ చేతికి సింగరేణి అంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చే నాటికి సింగరేణి బ్యాంక్ అకౌంట్లో 3,500 కోట్లు నిలువ ఉన్నాయి, పైసలు నిల్వ. వాళ్ళే వాళ్ళకన్నా అప్పులు ఇచ్చేటట్టు ఉన్నారు. ఆఖరు కేసీఆర్ దిగిపోయేటప్పటికి ఏడుకొచ్చిందంటే ఇప్పుడు ఏమన్నా అమ్మితే తప్ప కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఎక్కువ ఓడీల కాడికి వచ్చింది పరిస్థితి. సర్వనాశనం చేసిరు. అక్కడ సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అని దానికి గౌరవ అధ్యక్షురాలు కవితమ్మ కాలు పెట్టింది, అలా కథం అయిపోయింది. వెండి గిన్నెలు ఆ గిన్నెలు ఈ గిన్నెలు వంచింది. ఎక్కడెక్కడి పెంటంతా చేసి పెట్టారు సింగరేణి సర్వనాశనం చేసింది కేసీఆర్ కుటుంబం. ఇవాళ మళ్ళా బొగ్గు తీయకుండా ప్రైవేట్ కంపెనీలను అడ్డుకుంటా. ఏమైనా సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి? ఏమన్నా సిగ్గుండాలి కదా ఈ మాట చెప్పడానికి? అసలు మొత్తం బొగ్గును సింగరేణిని దెబ్బతీసిందే కేసీఆర్ కుటుంబం కదా. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ దెబ్బతీస్తుందట. ఇక ఈ చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు. రేవంత్ బట్టి కిషన్ రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని వ్యాఖ్యానట. మిమ్మల్ని బోరి మీ కుటుంబం పోతే ఆ ఓపెన్ కాస్ట్లో లేచి ఆ బాయిలు వేసి అట్లే కూలిపోస్తాడు కార్మికులు. మీరు చేసిన అరాచకం ఇంత అంతనా? వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్తిరి, కారుణ్య నియామకాలని చెప్పి మీ నాయన పేపర్లు లీగి సింగరేణి పరీక్ష గోవాలో కూర్చొని రాపించిన మొనగాలు మీరు. పేపర్ ఆడికి పంపించి రాపించిన మొనగాలు మీరు. మీరు మాట్లాడే అర్హత ఉందా సింగరేణి గురించి? సింగరేణి ఏది బొగ్గుల బీఆర్ఎస్ పార్టీని సింగరేణి బొగ్గులేసి తలగబెట్టాలి. ఆ పని చేసిరు మీరు. మొత్తం కార్మికుల ప్రయోజనాలన్నీ కాలరాశి పారేసిరు. మిగులుతో ఉన్న 3,500 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న సింగరేణిని ఇవాళ ఏడికి తీసుకొచ్చిరుగో. జెన్కో నుంచి సింగరేణికి 8,056 కోట్ల బకాయిలు రావాలి. ఎవరు చేసిరు అప్పు? కేసీఆర్ చేసి పెట్టిండుగా. జెన్కో బొగ్గు విద్యుత్కు సంబంధించి 30,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి సింగరేణికి పోవాల్సినవి. కరెంట్ తేరీ అని తీసుకుని మరి ఆయనకు పైసలు కట్టలే, ఎగ్గొచ్చిండు. కేసీఆర్ అంతా ఇదే దందా. మళ్ళా సంసార లెక్క మాట్లాడుతున్నాడు అలా కొడుకొచ్చి. ఏం చెప్తాం ఆయనకు? ఏమన్నా సోయిండే మాటలేనా? కరెంటు విషయంలో 80,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టాడు మొత్తం టోటల్గా. ఈ తెలంగాణ సమాజము ముఖ్యంగా కార్మిక లోకం సింగరేణి ప్రాంతంలో ఇవాళ మీకు కర్రు కాల్చి వాత పెట్టినా కూడా మీకు బుద్ధి రాకపోతే ఇంకా ఎట్లా అర్థమవుతుందో తెలుస్తలేదు. ఆ సంఘమే తీసేసే పరిస్థితి సంఘమే లేదు కదా. ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదు. అది
సింగరేణి ఎన్నికల్లో నిజంగా నువ్వు సింగరేణిని కాపాడినుంటే మొన్నటి ఎన్నికల్లో నీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేదు చెప్పు, దానికి సమాధానం చెప్పు. నువ్వు మంచి చేసి ఉంటే నిన్ను గెలిపించేటోళ్ళు కదా. నాశనం చేసిరు మొత్తం. ఆ శ్రీధర్ అంటే ఆయన పెట్టుకొని సిఎండిగా శ్రీధర్ను పెట్టి ఉన్న కాడికి కవిత, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ నలుగురు దోషిపారేసారు. మొత్తం సింగరేణి బొగ్గంతీలే తిన్నారు. మళ్ళా సాయి సంసారి మాటలు మాట్లాడబట్టే. ఇక ఇది ఇట్లుంటే వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ల సంఖ్య పెరుగుతోంది అని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. 2026లో ఏది నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం ఒకటి ఉండే, అది విభజన చట్టంలో పెట్టినటువంటిది. సో 26 తర్వాత ఎప్పుడైనా జరగవచ్చు. 2026 తర్వాత ఎప్పుడైనా నియోజకవర్గాల పునర్విభజన జరగవచ్చు. అందులో భాగంగా దాదాపు పెరుగుతాయి, అప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి, ఆ నియోజకవర్గాలు పెరుగుతాయి. ప్లస్ ఇదొకటి ఎట్లా పెరుగుతాయి, ఏం కథ, ఎన్ని నియోజకవర్గాలు అవుతాయి, దాంట్లో మహిళల కోటా ఏంది. ఇప్పుడే మనకు పార్లమెంట్లో మహిళా కోటా రిజర్వేషన్ బిల్లు అమలైంది కాబట్టి అది ఒకటి ఉంది. ఇక దీంట్లో నియోజకవర్గాల పునర్విభజన ఇది జరగబోతా ఉంది. దీంట్లో ఎంపీ అండ్ ఎమ్మెల్యే 2 నియోజకవర్గాలు జరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు తారుమారు కూడా కావచ్చు. ఇప్పుడు సపోజు తుంగతుర్తి ఎస్సీ ఉంది, అది జనరల్ కావచ్చు. సో నకరికల్ ఎస్సీ ఉంది, అది జనరల్ కావచ్చు. ఆ స్థానం వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ జనరల్ స్థానాలు ఎస్సీ ఎస్టీలకు కేటాయించబడవచ్చు. ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి స్థానాలు జనరల్ స్థానాలకు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. సో దీని ద్వారా అయితే ఏపీ పునర్విభజన చట్టం ఈ చట్టం పెట్టినప్పుడు 2026లో నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది అందులో పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు 2026లో దాదాపు ఇప్పుడు 120 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, 119 సారీ, ఒకటేమో వాళ్ళకి కదా, ఒకటి ఆంగ్లో ఇండియన్ ఉంటారు. 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇవి 153 అయ్యేటువంటి అవకాశం ఉంది. 153 నియోజకవర్గాలు అంటే దాదాపుగా ఒక 40 నియోజకవర్గాలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. 35 నుంచి 40 నియోజకవర్గాలు పెరగవచ్చు. అయితే ఈ పెరిగే నియోజకవర్గాలు ఎక్కడ అంటే మీరు ఒకసారి చూస్తే షేర్లింగంపల్లి దాదాపు 7 లక్షల ఓట్లు ఉంటాయి అసెంబ్లీలో, 7 లక్షల ఓట్లు ఉంటాయి. నాకు తెలిసి దీన్ని 2 నియోజకవర్గాలు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మేడ్చల్ దాదాపు 6,90,000 ఉంది, దీన్ని 2 నియోజకవర్గాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా మల్కాజ్గిరి ఇట్లా ఏవైతే ఎక్కువ ఉన్నాయో, ఎక్కువ జనసంఖ్య ఉన్నాయో ఆ హైదరాబాద్లో మేజర్గా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ పునర్విభజనలో భాగంగా. ఇక జిల్లాల స్థాయిలో చూసుకుంటే పార్లమెంట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మనకు ప్రస్తుతం 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 17 స్థానాలకు ఇప్పటి వరకు ఉన్నాయి. అయితే వీటి సంఖ్య క్రమంగా 2-3 పెరిగేటువంటి 2 లేదా 3 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇవి జనాభా ప్రాతిపదికన సీట్లు పెరుగుతాయి అనేటువంటిది ఒక పంచాయతీ నడుస్తూ ఉంది. అయితే భారత ప్రభుత్వం అప్పట్లో కుటుంబ నియంత్రణ అనేటువంటి అంశం తీసుకొస్తే దక్షిణ భారతదేశం ఏమో కుటుంబ నియంత్రణ పాటించింది, ఉత్తర భారతదేశం వాళ్ళు పాటించలేదు. కాబట్టి వాళ్ళ జనసంఖ్య ఎక్కువ ఉంది, వాళ్ళ సీట్లు ఎక్కువ పెరుగుతాయి. మా దక్షిణ భారతదేశంలో జనసంఖ్య తక్కువ ఉంది కాబట్టి సీట్లు తక్కువ పెరుగుతాయి. కాబట్టి మళ్ళా డామినేషన్ వాళ్ళదే అవుతుంది అనేటు కొత్త పంచాయతీ ఉంది. మరి దీన్ని ఎట్లా సవరిస్తారు ఏం కథ అని తెలియాల్సినటువంటి అంశం. మొత్తానికైతే ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ పునర్విభజన పైన ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక కొత్త పంచాయతీ మాత్రం తప్పకుండా తయారవుతుంది. ఇక నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం దాదాపుగా 153 వస్తే 50 స్థానాలు 51 దాకా వస్తాయి మహిళలకు, ఓన్లీ మహిళలకే రిజర్వ్ కాబోతా ఉన్నాయి. ఈ ఎవరు మహిళా ఎమ్మెల్యేలే ఉండాల్సి ఉంటది. ఇక వాళ్ళ కోసం 33% అవి కాకుండా ఎక్కువ కూడా ఉండొచ్చు. అయితే ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ స్థానాలు ఇందులో ఎస్సీ మహిళ, తర్వాత ఎస్టీ మహిళ, బీసీ మహిళ ఎక్కడిది ఇంకా
అరే అవునేమో జనరలే. ఓకే ఓకే ఓకే. తర్వాత జనరల్ మహిళ. అసలు యాక్చువల్ గా అది అప్పుడు ఆపింది కూడా అందుకే ఎవరు యాదవత్రయం ఆపింది ఏది మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపింది ఎందుకంటే బీసీలకు వాళ్ళు ఆపడం జరిగింది గతంలో. సో అది బీసీలకు ఎలాంటి అవకాశం లేకుండానే ఈ బైఫర్కేషన్ అనేది బిల్ పాస్ అయిపోయింది ఈసారి. సరే, ఇది జనరల్ మహిళ, ఎస్టీ మహిళ, ఎస్సీ మహిళ అని ఉంటుంది. సో ఇక్కడ కేటాయించబడేటువంటి స్థానాల్లో వాళ్ళే పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరిగా ఎవరుంటారు ఏం కథ అనేది కానీ మహిళా సోదరి మనులారా మీకైతే 50 స్థానాలు రెడీ కాబోతా ఉన్నాయి. ఎక్కువనే అయితే మీరు నాయకురాలుగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అనే వివిధ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు, చాలా మంది మహిళా నాయకురాలు ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. సరే బీఆర్ఎస్లో అంటే ఇప్పుడు తగ్గిపోయారు అనుకో. సో మొత్తానికైతే మహిళా నాయకత్వం అయితే నిండుగా అసెంబ్లీలో కనిపిస్తుంది. అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చూడండి మీరు ఎవరైనా ప్రయత్నం చేసుకుంటే ఇప్పటి నుంచే రెడీ చేసుకోరు. రైట్ గా వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. పార్లమెంటు అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం మాక్సిమం ఉంటుంది. ఎన్టీఏ డీజీ సుబోధ్ సింగ్ పై వేటు. నీట్ పరీక్షల అవకతవకల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ ను కేంద్రం బాధ్యతల నుంచి తప్పించింది. ఎన్టీఏ బాధ్యతలను ఐటీపీఓ సిఇఓ ప్రదీప్ సింగ్ కరోలాకు అప్పగించింది. ఇక ఇది ఇట్లుంటే వేగంగా టీచర్ల ప్రమోషన్లు. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. మల్టీజోన్ 1-2లో కలిపి 10,851 మంది టీచర్లు ఇప్పటికే ప్రమోషన్లు పొందారు. మల్టీజోన్ 2లో మరో 8,000 మందికి నెలాఖరు నాటికి ప్రమోషన్లు ఇవ్వడంతో పాటు బదిలీలు పూర్తి చేయబోతా ఉన్నది. అయితే ఇప్పటికే ప్రమోషన్లు పొందినటువంటి 10,800 మంది టీచర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మిగతా వారికి కూడా ప్రమోషన్లు అందబోతా ఉన్నాయి. వారందరికి కూడా ప్రభుత్వం తరఫున అలాగే ప్రత్యేకంగా ఎమ్మెల్సీగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తూ వస్తూ ఉంది. సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా త్వరలోనే పూర్తి చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ కోసం 10,000 కోట్ల రూపాయల అప్పు ఇక వచ్చే నెలలో తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే ఆర్బీఐకి అధికారులు విజ్ఞప్తి చేసిండ్రు. మిగతా నిధులు ఇతర మార్గాల్లో సమకూర్చుకోవాలనే నిర్ణయం. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు అవసరమైతాయి. రైతు రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇక రుణమాఫీకి దాదాపు 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేయగా ఆ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై దృష్టి సారించింది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన ప్రభుత్వం వచ్చే నెలలోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ముందుగానే పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులో ఉంచుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గట్టిగా రుణమాఫీ కోసం 10,000 కోట్ల రూపాయల అప్పుతో పాటు మరో ఇతర మార్గాల ద్వారా 21,000 కోట్లను సమకూర్చుకొని రైతులను బ్యాంకు కష్టాల నుంచి రుణముక్తులను చేసేటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతోంది. ఈడ చెప్తుండగా కేటీ రామారావు బొగ్గు తీయకుండా ప్రైవేట్ కంపెనీలను అడ్డుకున్నాం, వేలాన్ని వ్యతిరేకించడం కాబట్టి సింగరేణిని పాల్గొనవద్దన్నాం. చూసుకో ఇక బొగ్గు గన్ల వేలంపై బీఆర్ఎస్ డబుల్ గేమ్. అప్పట్లో సన్నిహితుల కట్టబెట్టి ఇప్పుడు గగ్గోలు పెడతా ఉంది. 2015లోనే తాడిచెర్ల బ్లాక్ ను ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన నాటి కేసీఆర్ సర్కార్ సింగరేణిని కాదని ఆంధ్ర కంపెనీ ఏఎంఆర్ కు 30 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చిండు. అదే ఏడాది మినరల్స్ అండ్ మైన్స్ చట్ట సవరణకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది పార్లమెంట్ లో. నాడు తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను కేంద్రం వేలం వేస్తే చోద్యం చూసిర్రు. నిరుడు వేలంలో పాల్గొనొద్దని సింగరేణికి ఆర్డర్సు. ఫలితంగా కోయగూడెం, సత్తుపల్లి గన్లు 2 ప్రైవేట్ కంపెనీలకు పోయినాయి. సింగరేణి పాల్గొంటే ఒకవేళ సింగరేణికి వచ్చేది, కానీ పాల్గొనకుండా దుర్మార్గమైనటువంటి చర్య తీసుకుని ఇప్పుడు మళ్ళీ కథలు చెప్తున్నాయి. రైట్, బొగ్గు గన్ల వేలం విషయంలో బీఆర్ఎస్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చి రాగానే 80 మిలియన్ టన్నుల నిక్షేపాలున్న అతిపెద్ద తాడిచెర్ల బొగ్గు గన్ని ఏఎంఆర్ అనే ఆంధ్ర కంపెనీకి 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన నాటి కేసీఆర్ సర్కార్ సింగరేణి ఆయు పట్టు మీద మొట్టమొదటి దెబ్బ కొట్టింది. అంతేకాదు 2015లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన మినరల్స్ అండ్ మైన్స్ చట్ట సవరణకు పార్లమెంట్ లో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. నిరుడు రాష్ట్రంలోని కోయగూడెం, సత్తుపల్లి ఓసీపీలకు వేలం పెడితే సింగరేణి నాటి బీఆర్ఎస్ సర్కార్ పాల్గొనకుండా చేయడంతో 2 ప్రైవేట్ కంపెనీలు వాటిని దక్కించుకున్నాయి. ఆ 2 సంస్థలు కూడా బీఆర్ఎస్ పెద్దలకు కావాల్సిన వాళ్ళవే అని వార్తలు వస్తా ఉన్నాయి. ఇగో కేసీఆర్ కప్ప చెప్తే కుక్కకి పెత్తనం అప్ప చెప్తే కుండలు వాళ్ళ కొట్టినట్టుగా సింగరేణి కేసీఆర్ కప్ప చెప్తే మొత్తం ఉన్న కాడికి లూడి చేసి పెట్టిండు. ఇవాళ మళ్ళీ అలా కొడుకు సాయి సంసారని ప్రైవేట్ ఇవ్వాలని చూస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలకి అడ్డుకున్నామని చెప్పి ప్రైవేట్ కంపెనీ
సింగరేణికి రాకుండా అడ్డుకున్న దుర్మార్గులు మీరు. సింగరేణి ఒకవేళ వాడికి వేలలో పాల్గొంటే ఒకవేళ సింగరేణికి అవకాశం వచ్చేది. సింగరేణి కార్మికులారా, ఈ కేసీఆర్ కుటుంబం ఈ కేటీఆర్ దొంగ మాటలకు వ్యతిరేకంగా ఇలా దిష్టిబొమ్మ తలగబెట్టరు. సిగ్గుండాలి ఇంకా చెప్పడానికి. వేగంగా టీచర్లకు ప్రమోషన్లు రాష్ట్రంలో అయిపోయింది. ఇక రాంగ్ రూట్ లో పోతే జైలుకే. ట్రాఫిక్ ఉల్లంఘనలపై క్రిమినల్ కేసులు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్, యాక్సిడెంట్ నివారణకు చర్యలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెల రోజుల్లో 1100 కేసులు. రాంగ్ రూట్ లో బండ్లు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై పోలీసులు కొరడా దులిపిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తూ జైలు శిక్ష, జరిమానా పడేలా చర్యలు తీసుకుంటున్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్స్ పెరిగిపోవడంతో వాటి నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. 100% చేయాలి. ఎందుకంటే అసలు యాక్చువల్గా చాలా మంది ఏమంటారంటే అట్లా పోతే జైలుకు పంపిస్తారా, బిల్లు పంపిస్తారా అంటే జైలుకు పంపాలి. ఎందుకంటే ప్రాణాలతో చెడగట్టం ఆడుతుంది. పోయేటోడు సక్క పోతే ఎదురుంగొని వస్తాడు, ఎదురుంగి వచ్చేసి గుద్దుతాడు. రైట్ గా డెంగ్యూ డేంజర్ బెల్. రాష్ట్రంలో తీవ్రత అధికం. 4 ప్రధాన వేరియంట్లు ఉన్నాయట. 3 వేరియంట్లు ఒకేసారి అటాక్ చేస్తే ప్రమాదం. WHO రిపోర్ట్ లో వెల్లడి. మరణాలు సంభవించవచ్చని వార్నింగ్ ఇస్తా ఉన్నారు. డెంగ్యూ డేంజర్ బెల్స్. ఇప్పుడు వర్షాకాలము, ఇక దోమలు నిల్వ ఉండేటువంటి ప్రాంతాలను గుర్తించండి. దయచేసి దాన్ని క్లీన్ చేసుకోండి. చెట్లు, చెదలు, పొదలు, ఏదైనా జ్వరం గిట్లు వస్తే జాగ్రత్తగా టెస్ట్లు చేయించుకోండి. ఎందుకంటే ఇది సీరియస్ అయిన తర్వాత చాలా డేంజర్ ఉంటుంది, ఏది డెంగ్యూకి సంబంధించి. ఇక బంగ్లాపై ఇండియా విక్టరీ. T20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. సూపర్ 8 రౌండ్ లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో 50 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. ఇండియా 20 ఓవర్లో 196 స్కోర్ చేయగా బంగ్లాదేశ్ 146 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయిందంటే ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలు అనుకుంటా కదా భరత్, వరుస విజయాలు. ఇక గట్ల మొన్నొకసారి గట్లే దాసి దయాల పాలు చేసినట్టు ఆడి అన్ని గెలిచి వచ్చి ఆఖరి దాంట్లో ఓడిపోతారు. గది లేకుండా చూసుకోరి. ఇది వెలుగు దినపత్రిక. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా, లైక్ చేయండి, తర్వాత షేర్ కూడా చేయండి. కేసీఆర్ మాఫీ చేస్తానని చేయనటువంటి రుణాల పరిస్థితి చెప్పండి మల్లన్న గారు అంటే మొన్న ఎన్నికల్లో చెప్పారు కదా. ఇంకా ఆయన గురించి చెప్పేది కూడా పెద్దగా ఏం లేదు. ఈ లైక్ బటన్ని దయచేసి లైక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తూ ఒకసారిగా ఆంధ్రజ్యోతి వార్తలను చూద్దాం. ఈ గేట్తో ఇమిగ్రేషన్ ఇక సులువు కానున్న అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రయాణాలు. ఇక తనిఖీలు క్యూ లేకుండా స్వీయ ధృవీకరణ అంట. కొత్తగా అమల్లోకి FTI TTP ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ తో పాటు 7 విమానాశ్రయాల్లో ఇక పత్రాలు, బయోమెట్రిక్ సమాచారంతో ప్రయాణికుల వివరాలు ముందుగానే నమోదు చేస్తారంట. ఇది ఇట్లుంటే హైదరాబాద్ యాపిల్ నగర శివారు కందుకూరులో సాగు. వేడిని తట్టుకునే అన్నా హరియన్ 99 రకాలట. ఒక్కో మొక్క ఖరీదు 200. 3 ఏళ్లలో ఫలసాయం. చెట్టుకు 200 కాయలు కాస్తాయట. జూన్ డిసెంబర్లో పండ్లు వస్తాయట. పూర్తి సేంద్రియ పద్ధతిలో ఎరువుగా ఆవు పేడ మాత్రమే. కీటకాల నివారణ కోసం నీమ్ ఆయిల్ పిచికారి చేయబోతారట. హైదరాబాద్ లో కూడా యాపిల్స్ పండిస్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది ఇప్పుడు కందుకూరు ఇక్కడనే. రైట్. హైదరాబాద్ శివార్లో మీకు కనీసం 1/2 ఎకరం ఫామ్ హౌస్ ఉందా? తక్కువ స్థలంలోనే ఎక్కువ రాబడి వచ్చే పంట ఏదైనా సాగు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు బేసిక్ గా యాపిల్ తోట సాగు చేయొచ్చు. రాష్ట్రంలోని రైతన్నలు ఈ దిశగా ఆలోచన చేయొచ్చు. మరి కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో మాదిరిగా మనది శీతల వాతావరణం కాదు కదా. సాగుకు మన వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయా? సాగు పద్ధతులు సంక్లిష్టమేమో అనే సందేహాలు ఏమొద్దు. ఇక్కడ పండేట రకాలు ఇక్కడ ఉన్నాయట. ఇక గంగుల కమలాకర్ కాంగ్రెస్ లోకి. పార్టీ మార్పుపై ప్రచారం. బీఆర్ఎస్ ను వీడేది లేదంటున్న మాజీ మంత్రి. సో గంగుల కమలాకరే కాదు, ఇప్పుడు చాలా మంది చెప్పేటువంటి మాట ఏంది, మేము పార్టీలు మారము, మేము ఇందులోనే ఉంటాము, మా నాయకుడు కేసీఆర్ గారే అని ఆయన ముఖం చూసి పదే చెప్పి ఆఖరికి ఏదో ఒకరోజు తటక్కున బిందె తీసి వెళ్ళిపోతారు. అయ్యో అంటారు వాళ్ళు. సిబిఐకి నిట్. పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ డీజీపై వేటు. సంస్కరణల కమిటీ. నేడు జరగాల్సిన నీట్ పీజీ వాయిదా. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు. ఫలించిన విద్యార్థులు, విపక్షాల ఒత్తిడి. పరీక్షల పవిత్రతను కాపాడుతామని కేంద్రం చెప్తా ఉంది. ఈ లీక్ రాకెట్ ముందు మోడీ నిస్సహాయం. అసమర్థ నాయకత్వంలో పిల్లల భవిష్యత్తుకు ప్రమాదమని రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. ఇక నీట్ లీకేజీ సూత్రధారి రవి అరెస్ట్ అయినట. జార్ఖండ్ లో మరో 6గురికి బేడీలు. నిందితుల ప్లాట్ నుంచి పేపర్ సీజ్. 14కు చేరిన అరెస్టుల సంఖ్య. కుట్రదారు ముఖ్యా కోసం వేట. బీహార్లోని ప్రైవేట్ కాలేజీలపై నిఘా పెట్టినట. బీహార్లో జరుగుతా ఉన్నాయి. లీకేజీ నిరోధక చట్టం కంటి తుడుపు చర్య. ఫిబ్రవరిలోనే ఎందుకు తేలేదు? నోటిఫై చేశామని అబద్ధాలు ఎందుకు? కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే.
ఇక అడ్డుకట్టే పెద్ద ప్రశ్న. 7 ఏళ్లలో 70కి పైగా పేపర్లు లీక్, 1.70 కోట్ల మందిపై ప్రభావం. దేశంలోని 15 రాష్ట్రాల్లో ఘటనలు, అధికారులు, టీచర్ల పాత్ర, ప్రింటింగ్ ప్రెస్ల నుంచి కూడా సోషల్ మీడియా కూడా ఓ వాహకమే. లీకు తర్వాత చర్యలకే చట్టాలు పరిమితం. తాజా చట్టము ఇలాగేనే ఉందట. మొత్తానికి పేపర్లు ఇంత కీలకమైన ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతుంటే బాగా చదివేటువంటి పిల్లలు, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న పిల్లల పరిస్థితి ఏందో అర్థం కాదు. ఎంబీబీఎస్ కు పోవాల్సిన పిల్లలు వాళ్ళ పాపం. 2 వారాలకు పైగా దేశవ్యాప్తంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటం జాతీయ స్థాయిలో బలపడిన విపక్షం ఒత్తిడి ఫలించాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన నీట్, యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల లీక్ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతినడం, సోమవారం నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అదే ప్రధాన అంశమయ్యే పరిస్థితి కనిపించడంతో కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. శనివారం మధ్యాహ్నం నుంచి చకచకా పలు నిర్ణయాలు తీసుకుంది. మొదట నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళనకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. తర్వాత ఎన్టీఏ అధిపతిని పదవి నుంచి తప్పించింది. అసలు ఎన్టీఏకు లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందో లేదో తేల్చుకునే వరకు పరీక్షల నిర్వహణకు విరామం ప్రకటించే కార్యక్రమంలో భాగంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసింది. చివరగా శనివారం రాత్రి నీట్ లీక్ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. లీక్ మూలాలను తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు కోసమే సీబీఐకి అప్పగిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది అని చెప్పి సీబీఐ దర్యాప్తు చేస్తా ఉందట. ఇప్పుడు మొత్తం అయిపోయినాక నిందితులే బయటకు వచ్చి మాకే వచ్చింది, మేమే లీక్ చేసినామని చెప్పిన తర్వాత ఇదంతా ఈ సిబిఐ పోయి మొత్తం ఆ సందుల నుండి పట్టుకొచ్చింది ఏమి లేదు. ఇప్పుడు కూడా చేయడానికి కారణం ఏంటంటే పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, దాంట్లో ఇది పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి చేసి పడేస్తే అయిపోతుందని చేసినట్ట. ఇక తెలంగాణలో రుణమాఫీ చరిత్రాత్మకం, అణగారిన వర్గాల అభివృద్ధికి ఇదే గ్యారంటీ, చెప్పింది చేయడం మా అలవాటు అని చెప్పేసి రాహుల్ గాంధీ. 40 లక్షల కుటుంబాలకు లబ్ధి హర్షణీయమని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటున్నారు. గట్టిగా శంషాబాద్ లో హెల్త్ హబ్ విమానాశ్రయం వద్ద 500 నుంచి 1000 ఎకరాల్లో ఏర్పాటు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వారికి అన్ని రకాల వ్యాధులకు చికిత్సకు భరోసా, ప్రపంచ స్థాయి ఆసుపత్రులకు హబ్లో చోటు, బసవతారకం ఆసుపత్రికి అందులో అవకాశం, అభివృద్ధిలో బాబుతో పోటీ పడే ఛాన్స్ వచ్చింది. ఇక 12 కాదు 18 గంటలు పనిచేయాల్సిందే. తెలుగు రాష్ట్రాలందరికీ ఆదర్శం కావాలి. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర సచివాలయంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్లోనూ ఇకపై సీఎం సమీక్షలు నిర్వహిస్తారంట. ఒక రకంగా దాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ లాగా చేసుకోవాలని అంటున్నారు. రైట్గా కుళ్ళిన యంత్రాంగం. ఆర్కే కొత్తపల్లికి ఒకసారి చూస్తే రాజకీయాలలో ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు సాగిన వాడే కింద పడినా పైకి లేవగలడు. జగన్మోహన్ రెడ్డిది విపరీత మనస్తత్వం అని గతంలో అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. ఆయనలో సాధారణ లక్షణాలు ఉంటే తన నివాసం కోసం రుషికొండపై 550 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి మాయామహల్ నిర్మించుకునేవారు కాదు. ఆ భవనాన్ని సొంత డబ్బుతో నిర్మించుకొని ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. జనం సొమ్ముతో విలాసంగా బతకడానికి మనం రాచరిక వ్యవస్థలో లేం కదా. తాడేపల్లి ప్యాలెస్ వద్ద 4 వైపులా కంపౌండ్ వాల్ పై 30 అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడాన్ని ఎవరైనా ఎలా జీర్ణించుకోగలరు? ఒక ముఖ్యమంత్రి రక్షణకు 30 అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడం విపరీత మనస్తత్వానికి నిదర్శనం కాదా? ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలియదు. జగన్ మానసిక పరిస్థితిపై మానసిక వైద్యులు పరిశోధన చేయవలసిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఏపీకి సంబంధించి. ఏపీలో అధికార మార్పిడి జరిగిన తర్వాత అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో అధికారులు నోరు విప్పి చెప్పడం మొదలుపెట్టారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయి ఉండి కూడా ఇంతగా ఎందుకు దిగజారిపోయారని ప్రశ్నించగా జగన్ పాలనలో ఒక రకమైన భయానక వాతావరణం ఉండింది. మనసులో మాట చెప్పుకోవడానికి కూడా సాహసించలేకపోయాం, భయం గుప్పిట్లో బతికాం, అందుకే మనసు చంపుకొని పనిచేశాం అని కొంతమంది అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద జగన్తో పాటు ఆయన కోటర్లో ఉన్న వారి విపరీత మనస్తత్వాల వల్ల అధికార యంత్రాంగం కులిపోయింది. తెలంగాణలోనూ అధికార వ్యవస్థ భ్రష్టు పట్టింది. ప్రగతి భవన్ పేరిట ప్యాలెస్ ను పోలిన భవనాన్ని నిర్మించి అందులో నుంచి కాలు బయట పెట్టకుండా కనసైగలతో రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఏపీ సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, చేసిన ఎంపికలపై తెలుగు తమ్ములు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సృష్టించిన సాంప్రదాయం ఆమోదయోగ్యం కాకపోయినా చంద్రబాబు కూడా అలాగే వ్యవహరించాలని తెలుగు తమ్ములు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. జగన్ తరహాలోనే పాలించే పక్షంలో ప్రభుత్వం మారడం ఎందుకు? జగన్ను జనం కసిగా ఎందుకు ఓడించారో తెలుసుకోవడానికి కూడా తెలుగు తమ్ములు అంగీకరించడం లేదు. దీంతో తెలుగు తమ్ములు చంద్రబాబును టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. జగన్ లాగా కక్షపూరిత పాలన చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. అదే జరిగితే రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్ గా మారిపోతుంది. అదే సమయంలో మితిమీరిన ఉదారత్వం కూడా ప్రదర్శించకూడదని చెప్పి ఆర్కే చెప్తానండి. గత శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ప్రతిపక్షంపై తరచుగా నోరు పారేసుకున్నారు. ఇప్పుడు స్పీకర్గా ఎన్నికైన చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా నోటి దురుసు ఎక్కువే. సభాపతిగా ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి. సభను ఆయన అదుపు చేస్తారో ఆయనను సభ అదుపు చేస్తుందో చూడాలి. ఇక ప్రభుత్వాన్ని నడిపించడంలో సారథికి స్వేచ్ఛ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినందున కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కూడా తమ మాటకు విలువ ఉండాలని, పదవుల పంపకంతో పాటు అధికారంలో వాటా ఉండాలని కోరుకుంటున్నారు. చంద్రబాబుకి ఇదొక విషమ పరీక్ష. అయితే అనేక డక్క మొక్కిలు తిన్న అనుభవం ఉన్నందున
జనసేనాని పవన్ మనసు నొప్పించకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారని భావించవచ్చు. ఇక సోషల్ ఇంజనీరింగ్ పేరిట ఎన్నికల్లో కులాల వారీగా సీట్లు కేటాయించిన ఫలితం ఉండదు. గుడ్ గవర్నెన్స్ కు మాత్రమే ప్రజల మద్దతు ఉంటుంది. ఈ ప్రభుత్వం మాది, ఈ ప్రభుత్వంలో మేమంతా హాయిగా జీవిస్తున్నాం, ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగలేదు, ప్రతి వర్గానికి మేలు చేస్తున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడింది. అప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఫీల్ గుడ్ భావన ఏర్పడుతుంది. సంక్షేమం పేరిట ప్రజలకు ఎంతో కొంత పడేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదని జగన్ విషయంలో రుజువైందని చెప్పి ఆర్కే కొత్తపల్లికైతే ఏపీ పంచాయతీ ఎట్లా ఉంది చూడండి. వైసీపీ అక్రమాలపై బుల్డోజర్ పెట్టినట్టు అప్పుడే ఏపీలోని తాడేపల్లి ఇరిగేషన్ భూమిలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణం కూల్చివేత, 17 ఎకరాల బోటు యార్డ్ భూమి స్వాహా కుట్ర, పార్టీ ఆఫీస్ కోసం 2 ఎకరాలు కేటాయిస్తూ జీవో, ఆ భూమిని స్వాధీనం చేయని జలవనరుల శాఖ, అయినా ఎన్నికల ముంగట అడ్డగోలు నిర్మాణాలు, కార్పొరేషన్ అనుమతి, సిఆర్డీఏ పర్మిషన్లు లేవు, దీంతో నిబంధనల మేరకు పలు నోటీసులు జారీ, హైకోర్టులో వైసీపీ పిటిషన్ లభించని ఊరట, చట్టబద్ధంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశం, చివరికి శనివారం తెల్లవారుజామున కూల్చివేత బుల్డోజర్లు. ఇక సొంతూరులో జగన్ కు షాకు, బిల్లులు అందలేదని క్యాడర్ గగ్గోలు పెడుతుందట. తోపులాట్లో కిటికీ అద్దాల ధ్వంసం, మాజీ సీఎంగా తొలిసారి కడప జిల్లాకు, కనిపించని వైసీపీ శ్రేణుల హడావిడి. ఇక ఏపీ అసెంబ్లీలో ఛానళ్లపై నిషేధం ఎత్తివేత, తొలి సంతకం చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇక ప్రైవేట్ హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు, రైల్వేలో పలు సేవలపైన జీఎస్టీ రద్దు, పలు ఉత్పత్తులపై 12% తగ్గింపు, పెట్రోల్ డీజిల్ పై రాష్ట్రాలదే నిర్ణయం, జూన్ 30 దాకా రిటర్న్స్ దాఖలకు ఛాన్సు, 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మల, రాష్ట్రానికి కేంద్ర పథకాల వాటా పెంచాలి, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని బట్టి విక్రమార్క గారు డిమాండ్ చేశారు. ఇక రేవంత్ కు చిత్తశుద్ధి ఉంటే సింగరేణిపై విచారణ జరిపించాలి. మీరు ఇదే జగదీశ్వర్ రెడ్డి గిట్లే అన్నాడు, విద్యుత్ కొనుగోళ్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపించవనగానే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే చెల్లెని రానిపోయాను వాటి మళ్ళా సేమ్ ఇది కూడా. సింగరేణి దివాలా కేసీఆర్ ఆయన కుటుంబం కారణం, మితిమీరిన జోక్యంతో అప్పుల పాలు చేశారు, గన్ల వేలాన్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నాం, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి దివాలాకే బొగ్గు బ్లాకుల వేలం, సిపిఎం 28-29 తేదీల్లో ధర్నాలకు పిలుపు, కొత్తగూడెం భూపాలపల్లిలో సిఐటియు నిరసనలు చేపట్టబోతా ఉంది ఈ అంశంలో. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఇక ఒకసారి శనార్థి తెలంగాణ పత్రికలో వార్తల్ని చూద్దాం. ఇక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ తారక్ డాన్స్ కు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫిదా అయిపోయినట. ఇక కోల్ మైన్స్ కొలాప్స్, ప్రైవేట్ కు దారాదత్తం, సింగరేణి భవితవ్యం ప్రశ్నార్థకం, ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్న బీజేపీ, కాపాడి తీరుతామంటున్న కాంగ్రెస్ సర్కార్ నాడు ప్రైవేటుకు ఒత్తాసు పలికిండ్రు, నేడు దొంగ డ్రామాలు ఆడుతుండ్రు, బీజేపీ బీఆర్ఎస్ పై బగ్గుమంటున్న తెలంగాణ. సింగరేణి రక్షణ బాధ్యత కేంద్రానిదే, సింగరేణిలో కేంద్రం వాటా 49% ఈ అంశాన్ని కావాలని రాజకీయం చేస్తుండ్రు, ఉద్యోగాలపై కాంగ్రెస్ హామీలు నిలబెట్టుకోవాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసిండట. ఇక లోక్సభ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టినా ఇటు కేంద్ర సర్కారుకు అటు బీఆర్ఎస్ కు బుద్ధి రావట్లేదు. తెలంగాణ గుండెకాయగా చెప్పుకునే సింగరేణి సంస్థను నాడు బీఆర్ఎస్ రాజకీయ క్షేత్రంగా వాడుకుంది, ఆర్థికంగాను అందిన కాడికి దండుకుంది. మరోవైపు బీజేపీ సింగరేణిని ప్రైవేట్ పరం చేసి లూటి చేస్తుంది. కానీ పైపెచ్చు సింగరేణి సంస్థపై బీఆర్ఎస్ బీజేపీలు దొంగ ప్రేమ ఒలకబోస్తుండడం కోసం ఎరుపు. 2015లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గన్లను ప్రైవేట్ పరం చేసేందుకు నిర్ణయించింది. అందులో భాగంగానే బొగ్గు గన్లను వేలం వేసింది. నాడు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ మాట వరుసకైనా నోరు మెదపలేదు. నిజానికి 2015 ముందు వరకు తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై సింగరేణి సంస్థకు పూర్తి అధికారం ఉంది. కానీ 2015లో కేంద్రం తీసుకొచ్చిన ఎంఎండిఆర్ చట్టం ప్రకారం తెలంగాణలోని బొగ్గు గనులపై సింగరేణి తన హక్కులను కోల్పోతూ వస్తా ఉంది. ఎప్పుడైతే కేసీఆర్ ఎంటర్ అయిందో సర్వనాశనం అయిపోయింది. మెరిసిన పాండ్యా, ఇక బంగ్లాపై భారత్ ఘన విజయం, 50 పరుగుల తేడాతో గెలుపు, 196 పరుగులతో టీమిండియా భారీ స్కోరు, రాణించిన రోహిత్, తర్వాత కోహ్లీ, పంత్, దుబే. 146 పరుగులకి బంగ్లా ఆల్అౌట్ అయింది. సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత్, రేసు నుంచి బంగ్లాదేశ్ అవుట్ అయింది. రైట్గా బేష్. మోడీ నల్ల చట్టాలతో వేధిస్తే కిసాన్ న్యాయకు కట్టుబడి కాంగ్రెస్, తెలంగాణ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని నల్ల చట్టాలతో వేధిస్తే కాంగ్రెస్ సర్కార్ కిసాన్ న్యాయకు కట్టుబడి ఉందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. రైతు రుణమాఫీపై తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయిన ఖర్గే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణలోని 40 లక్షల పైగా రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. ఇక 16 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం 3.73 కోట్ల మంది రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ చేసింది. ఆ తర్వాత 40 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఖర్గే గారు చెప్పారు.
ఇక రాష్ట్రాలకు కేంద్ర మద్దతు సకాలంలో జీఎస్టీ చెల్లింపులతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు పాల క్యాన్లు సోలార్ కుక్కర్లపై 12% జీఎస్టీ తగ్గింపు పలు రకాల రైల్వే సేవలకు జీఎస్టీ మినహాయింపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. రైట్గా హెల్త్ టూరిజం హబ్ శంషాబాద్ లో 1000 ఎకరాల్లో ఏర్పాటు అన్ని జబ్బులకు అక్కడే ట్రీట్మెంట్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో వైద్యం ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ బసవతారకం ఆసుపత్రికి అక్కడే స్థలం బాబుతో పోటీపడి పనిచేసే అవకాశం బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదు అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి. గొర్రెల స్కామ్ ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు అంతా కేసీఆర్ పేరే చెప్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షుడి మార్పుపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని వ్యాఖ్యలు. రైట్గా కేసీఆర్ ఇంటికి ఈడీ రాక తప్పదంటును ఓ స్త్రీ రేపురా కథనే ఓ స్త్రీ రేపురా ఇవాళ ఎమ్మెల్యేలు ఎంతమందిని తీసుకుంటారో చూడాలి. అది తీసుకోవడానికి ఇదంతా. సేవింగ్స్ లో భాగ్యనగరం టాప్ ది గ్రేట్ ఇండియన్ వాలెట్ సర్వే అత్యంత అనుకూలమైన రెండో నగరం అంట. హైదరాబాద్లో నెలసరి ఆదాయం 44,000 రూపాయలు. ఇక ఫర్టిలైజర్స్ పై జీఎస్టీ 18 నుంచి 5% తగ్గించాలి. కేంద్ర పన్నులతో రాష్ట్రాల ఆదాయం తగ్గింది. సర్ఛార్జీలు సెస్లపై 10% మించి ఉండొద్దు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోరిండు. పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, ₹1,00,000 ఫైన్. కొత్త చట్టం అమల్లోకి ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే 5 ఏళ్ల జైలు, 10 లక్షల జరిమానా. జాతీయ సమస్యగా లీకేజీలు 5 ఏళ్లలో 43 పేపర్లు లీక్ అయినాయంట. కోట్లాది మంది యువత భవిష్యత్తు నాశనం చేసిన బీజేపీ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బీజేపీ పాలనలో పరీక్షల పేపర్ లీకేజీలు జాతీయ సమస్యగా మారాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. 5 ఏళ్లలో ఏకంగా 43 పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపించారు. కోట్లాది మంది యువత భవిష్యత్తు కమలం పార్టీ నాశనం చేసిందని విమర్శించారు. పోటీ పరీక్షల కోసం రేయింబావులు చదివి 5 ఏళ్లలో 43 పేపర్లు లీక్ అయినాయట. నీట్ రద్దు చేయాలి కదం తొక్కిన విద్యార్థి లోకం. కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు పలువురి అరెస్టు. న్యాయం చేయకుంటే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసిండ్రు. ఇది నీటికి సంబంధించి ఇక నేటి మాట ఒకసారి చూద్దాం. దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నడమ విజయవంతంగా ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వం పేద మధ్య తరగతి చదువుకునే విద్యార్థులకు నిర్వహించే పరీక్షలు మాత్రం ప్రశ్నపత్రాల లీకులతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుంది. ఎందరో విద్యార్థుల మరణాలకు కారణమవుతుంది. ఏ ఎంపీనో ఎమ్మెల్యేనో అకాల మరణం చెందితే 6 నెలల్లో అక్కడ ఖాళీ అయిన స్థానాన్ని వెంటనే భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహించే ప్రభుత్వం ఈ దేశంలో మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ మాత్రం నత్తనడకన కొనసాగుతుంది. రాజకీయాలతో నాయకుల తలరాతలు మారతాయి తప్ప విద్యార్థి నిరుద్యోగుల నుదుటి రాతలు మారతాయని కలలు కనడం పొరపాటే. సక్రమంగా పరీక్షలు నిర్వహించలేని, సరైన సమయంలో ఉద్యోగాలు ఇవ్వలేని ప్రభుత్వాలు ఎన్నుకున్నంత కాలం సామాన్యులకు కష్టాలు వెక్కిరిస్తూనే ఉంటాయని చెప్పి పెద్దపల్లి రాజన్న ఇది నీట్ రద్దు చేయాలని నిన్న కాంగ్రెస్ పార్టీ విభాగం చేసిన ధర్నా. ఇక ఇది ఇట్లుంటే ఒకసారి దిశ పత్రికలో ఉన్న వార్తలు చూద్దాం. చంద్రబాబుతో పోటీ పడతా, ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది. ప్రతిరోజు 18 గంటలకు పైగా పనిచేస్తా. అభివృద్ధి సంక్షేమంలో ఇక పరుగులు. 1000 ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ బసవతారకం ఆసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. చంద్రబాబుతో పోటీ పడతానని చెప్తా ఉన్నారు. ఇక మహిళా శక్తి క్యాంటీన్లకు ఇందిరమ్మ పేరు త్వరలో ఖరారు చేయనున్న రాష్ట్ర సర్కార్ 2 ఏళ్లలో రాష్ట్రంలో 150 క్యాంటీన్లు నెలకొల్పాలని ప్రణాళిక. సచివాలయంలో ఇప్పటికే స్టార్ట్. ఇతర రాష్ట్రాల ఫంక్షనింగ్ పై స్టడీతో నిర్ణయం తీసుకోబోతా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. ఇది ఇట్లుంటే రోహిత్ సేన సెమీస్ కు చేరినట్టే. సూపర్ 8లో 2వ గెలుపుతో బెర్త్ దాదాపు ఖరారు. బంగ్లాపై భారీ విజయాన్ని సాధించింది టీమిండియా. ఇక 6 ఏళ్లలో 18,000 కోట్లు రైతు బంధు రూపంలో వెంచర్లు, బీడు భూములు, హైవేలకు 20 ఎకరాలకు పైగా ఉన్న వారికి సుమారు 5,000 కోట్లు ఇచ్చిందట కేసీఆర్. 6 ఏళ్లలో 18,000 కోట్లు ఖాళీ పెట్రోల్ బంకులకు, రోడ్లకు, వీటికి దానం చేసింది కేసీఆర్. రూపాయలు 72,910 కోట్లలో పావు వంతు వీటికే పెట్టుబడి సాయం పేరుతో కట్టబెట్టిన గత సర్కార్. అందుకు సంబంధించిన లెక్కలు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ప్రజల ముందుకు పూర్తి వివరాలు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన రైతు బంధు పథకం ద్వారా 1000 కోట్లు వృధా అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018 నుంచి 2023 వానాకాలం వరకు 11 విడతల్లో సుమారు 72,910 కోట్లను రైతు బంధు స్కీమ్ కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో 18,000 కోట్లు అనర్హులకే. చూసుకో, 18,000 కోట్లు ఏది వ్యవసాయంతో సంబంధం లేని వాళ్ళకే 18,000 కోట్లు మాపి ఇచ్చిండు కేసీఆర్. అవసరం లేని భూములకు అప్పరంగా ముట్ట చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని తెలుస్తున్నది. వెంచర్లు, బీడు భూములు, హైవేలకు సైతం సాయం అందించినట్టు తేలింది. 20 ఎకరాల పైబడిన రైతులకు ఏకంగా 5,000 కోట్ల పెట్టుబడి సాయం కింద అందినట్టు తేలిందని సమాచారం. అందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్, బడా పారిశ్రామికవేత్తలు సైతం ఉన్నట్టు సమాచారం. రైతు బంధు ద్వారా ఎంతమంది అనర్హులు లబ్ధి పొందారు, ఎంత మొత్తంలో ప్రజాధనం వృధా అయింది అనే కోణంలో చూస్తా ఉన్నారట. ఇగో 6 ఏళ్లలో 18,000 కోట్ల రూపాయలు. నేను ఏం చేసినా లొటపీ చేసిన 18,000 కోట్లు
సంబంధం లేని ఔటర్ రింగ్ రోడ్ పెట్రోల్ బంక్లకు కూడా ఇచ్చేసిండు. మాజీ మంత్రి మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉంటే ఆయనకు రైతు బంధు లెక్కలు తీస్తే 1000 కోట్లకు పైగా ఆదా, వెంచర్లకు పెట్టుబడి సాయం, ధరణి మాయాజాలంతో పాస్బుక్స్, అధికారులకు తెలిసినా నో యాక్షన్, పట్టించుకొని గత ప్రభుత్వం సర్కార్ ఖజానా గండి. రైతు బంధు లెక్కలు తీస్తే 1000 కోట్లు ఆదా అవుతున్నాయట. చూసుకో ఆధారే. క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే ₹1 కోటి జరిమానా, దోషులు ఆస్తులు సైతం జప్తు చేస్తారంట. అమల్లోకి పేపర్ లీక్ల నిరోధక చట్టం 2 రోజుల క్రితం ఈ నెల 21 నుంచి ఇంప్లిమెంట్ అంట. గెజిట్ నోటిఫికేషన్ విడుదల. నీట్ నెట్ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. అన్ని జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు పోటీ పరీక్షలకు వర్తింపు అంట. ఇదంతా శిక్షలు జరిమానాలు ఎట్లుంటాయంటే ఇట్లా ఉన్నాయంట. నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా, ఎన్టీఏ డీజీగా ప్రదీప్ సింగ్ ఖరోలా. సో శిక్షలు వ్యక్తిగతంగా పేపర్ లీక్ వ్యవహారాలు దోషులుగా తేలే వారికి 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష. వ్యవస్థీకృతంగా పేపర్ లీకుల ముఠాలు నడుపుతూ దొరికిపోయిన దోషులుగా తేలితే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా, ఆస్తులు సైతం జప్తు. పరీక్ష నిర్వహణకైన ఖర్చు సైతం దోషుల నుంచే వసూలు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడినా, మాల్ ప్రాక్టీస్ చేసినా 10 ఏళ్ల జైలు, ₹1 కోటి ఫైన్. పరీక్షలకు సంబంధించిన నకిలీ వెబ్సైట్లు తెరిచినా అంతే. పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టి సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసిన ₹1 కోటి ఫైన్. పరీక్షల నిర్వహణ ఖర్చు రికవరీ. అవకతవకలకు పాల్పడినట్లు నిరూపణ అయిన సంస్థకు 4 ఏళ్ల పాటు పరీక్షల నిర్వహణ అవకాశాలు దక్కకుండా బ్యాన్ చేయబోతా ఉన్నారట. ఇవి పరీక్షల పేపర్లు లీక్ చేస్తాయి. ఇక సింగరేణి నష్టాల కేసీఆరే కారణం. గనుల వేలంలో ఒక్కటైన బీజేపీ కాంగ్రెస్ దోపిడిలో ఆ 2 పార్టీలు తోడు దొంగలని చెప్పి కేటీఆర్ అంటా ఉండు. నిన్ను మించిన తోడు దొంగ నీ ముఠా కేసీఆర్. దొంగల ముఠా ఏదంటే ఏదో చెప్తుంది. ఇప్పుడు పబ్లిక్ అడిగితే చెప్తారు కదా దొంగల ముఠా ఎక్కడ ఉన్నారంటే. తెలంగాణను సర్వనాశనం చేసిన ఫ్యామిలీ కుటుంబం ఏదంటే పబ్లిక్ అని లేసుకోరి. అంటే మియాపూర్లో 500 పైచిలకు ఎకరాల్లో భూమి పంచాయతీ నడుస్తూ ఉంది. అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు అక్కడ ఎవరు అవి చేయొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఆయన నిర్ణయాల వల్లే సంస్థ అప్పుల పాలైంది. కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్లు బాకీ ఉంది. 2014 ముందు సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు. బీఆర్ఎస్ ఆర్థిక విధ్వంసంపై విచారణ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తా కేటీఆర్ పై కొంచెం సింపతి చూపించండి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కేటీఆర్కి ఏమైనా సిగ్గు శరం ఉంటే కదా చూపిస్తాను. ప్రవేశ పరీక్షల్లో సంస్కరణలకు ఉన్నత స్థాయి కమిటీ ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో 7 సభ్యులతో ఏర్పాటు చేసిందంట. రైట్గా సెస్ సర్ఛార్జీలతో రాష్ట్రాలకు నష్టం. దేశ రెవెన్యూలో 10% దాటొద్దు, లేదంటే రాష్ట్రాల ఆదాయానికి భారీగా గండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి. రేపటిలోగా ప్రభుత్వం స్పందించాలి, లేదంటే ఎమర్జెన్సీ సేవలు బంద్. సర్కార్కు జుడాల హెచ్చరిక. జీఎస్టీ విధుల్లోకి డీజిల్ పెట్రోల్ తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలే ఏకమై తుది నిర్ణయం తీసుకోవాలి. చిరు వ్యాపారులు సామాన్యులకు మేలు చేయడమే లక్ష్యం. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని ఆమె వెల్లడి. ఇక ప్రైవేట్ ట్రావెల్స్లో డ్రగ్స్ సరఫరా, డెలివరీ బాయ్స్గా బస్ డ్రైవర్లు, కవర్కు ₹100 ఇస్తున్న సరఫరాదారు. బెంగళూరు నుంచి ఏపీ తెలంగాణకు సప్లయర్స్తో సహా 5గురు అరెస్టు. 12.27 గ్రాముల MDMA స్వాధీనం. నిందితుడి నుంచి 50 మంది కొనుగోలు. టీజీ న్యాప్ పోలీసుల వద్ద చిట్టా ఉందట. ఇక 5గురు సిఐలపై వేటు. ఖమ్మం 2 సిఐ శ్రీధర్, సత్తిపల్లి రూరల్ సిఐ వెంకటేశం సస్పెన్షన్. మెదక్ పట్టణ గ్రామీణ ఇన్స్పెక్టర్లు కాళేశ్వరం సిఐ ఐజీ ఆఫీస్కు అటాచ్. మల్టీజోన్ 1లో ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ. ఇక హైదరాబాద్లో పోలీసుల ఫైరింగ్. మొబైల్ స్నాచర్స్ అల్లరి ముక్కలను భయపెట్టేందుకు ఆపరేషన్ మిడ్ నైట్లో భాగంగా మారణాయుధాలతో సంచరిస్తున్న వారిపై ఫోకస్. పోలీసులకు చిక్కిన 4 మొబైల్ స్నాచర్స్ అట. ఇంకా ఆఫీస్కు లేట్గా వస్తే హాఫ్ డే శాలరీ కట్. 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్, అది దాటితే వేతనంలో కోత. ఆఫీస్ నుంచి టైం కన్నా ముందే వెళ్ళిపోయిన వర్తింపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మోడీ సర్కార్ సీరియస్గా ఉందట. త్వరలోనే నూతన మార్గదర్శకాలు రాబోతా ఉన్నాయట. ఆఫీసుకు లేటుగా వస్తే 15 నిమిషాలు లేటుగా వస్తే 15 నిమిషాల తర్వాత వస్తే సగం జీతం కట్టట ఆ రోజుది.
అమర్నాథ్లో తొలి పూజ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న లెఫ్టినెంట్ గవర్నర్ 29 నుంచి భక్తులకు అవకాశం భద్రతా వలయంలో మార్గముందట అమర్నాథ్. సో ఇవి దిశా పత్రికకు సంబంధించినటువంటి వార్తలు. ఇక మిగతా వార్తలు సుదర్శన్ అందిస్తాడు. నాకు పబ్లిక్ వచ్చారు మాట్లాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఆదాబ్ హైదరాబాద్ చూస్తే పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, ₹1 వరకు జరిమానా విధింపు. పేపర్ లీకేజీలకు ఇక కఠిన చర్యలు. ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే 5 ఏళ్ల జైలు శిక్షనంట, ₹10 లక్షల వరకు జరిమానా. అమల్లోకి వచ్చిన ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒక వార్త. ఇక హెల్త్ టూరిజం హబ్గా తెలంగాణ, పేరుకు క్యాన్సర్ వైద్యం అందిస్తున్న బసవతారకం. పేదలకు క్యాన్సర్ వైద్యం అందిస్తున్న బసవతారకం. శంషాబాద్లో 1000 ఎకరాల్లో మెడికల్ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ ఏర్పాటు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలకు ప్రశంసలు. 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుతో పోటీ పడే అవకాశం వచ్చింది. 18 గంటలు పనిచేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి అంటా ఉన్నారు ముఖ్యమంత్రి. ఇక కమలంలో కలకలం. బీజేపీలో అధ్యక్ష పదవిపై పోటాపోటీ. అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారే పైరవలు చేస్తూ ఉన్నారంట. రాజా సింగ్ వీడియోతో పార్టీలో లొల్లి. ఇక సెల్యూట్ తెలంగాణ సభకు ఎమ్మెల్యే డుమ్మా కొట్టిండ్రు. ఇక అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న ఎంపీ రఘునందన్ రావు తదితరులు అంటూ ఒక వార్త. మీ అబద్ధాలకు గోబెల్స్ ఉలికి పడుతున్నాడు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తున్న ప్రభుత్వం బొగ్గు గనుల వేలంలో పాల్గొనడమే నిదర్శనం. ఇక కాంగ్రెస్ బీజేపీలు తోడు దొంగలని చెప్పేసి కేటీఆర్ అంటా ఉన్నాడు. అప్పుడు పాల్గొనకుండా మొత్తం నష్టం చేసింది, సింగరేణి నష్టం చేసింది ఈ దుర్మార్గులే. ఇక 3 నెలల క్రితం అదృశ్యం. ప్రియుడే హత్య చేసి పూడ్చిపెట్టిన వైనం. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆలస్యమైంది అంటున్న బంధువులు. నిందితుడిని పోలీసులు పట్టుకోలేదని చెప్పేసి మేమే పట్టించామని చెప్పేసి వాళ్ళు ఎవరు బాధితులు అంటా ఉన్నారు. ఇక కేంద్రం పనుల వాటా సవరించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలపై పునఃసమీక్షించాలి. సర్ఛార్జీలు సెస్లపై 10% మించి ఉండొద్దు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయింపుపై పెంచాలి. అయితే ఫెర్టిలైజర్స్పై జీఎస్టీ 18 నుంచి 5% తగ్గించాలి. నిర్మలాంబతో భట్టి విక్రమార్క. ఇక కాంగ్రెస్లోకి కమలాకర్. కరీంనగర్లో బీఆర్ఎస్కు భారీ షాక్. గంగుల కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం. అయితే జూలై 2వ తేదీన రాష్ట్ర కేబినెట్ విస్తరణ. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి కామెంట్స్ అంట. శ్రీధరబాబుతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భేటీ. చేరికలపై జోరుగా సాగుతున్న ఊహాగానాలని చెప్పేసి ఇక మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా వస్తారని చెప్పేసి అంటున్నారంట. తప్పిన ప్రమాదం. బీహార్లో కూలిన మరో వంతెన. వారం వ్యవధిలో 2వ ఘటన. 12 కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మాణం ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 2వ రోజు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎంపిక. మంత్రి లోకేష్తో కేంద్ర మంత్రి రామ్మోహన్ భేటీ. పెండింగ్ విమానాశ్రయాలపైన ఇరు నేతలు చర్చలు జరిపినరట. ఇది ఆదాబ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈనాడు చూద్దాం. జీఎస్టీలోకి పెట్రోపై రాష్ట్రాలదే నిర్ణయం. ప్లాట్ఫామ్ టికెట్లకు జీఎస్టీ మినహాయింపు. రైల్వేలో మరికొన్ని సేవలకు ప్రైవేట్ హాస్టళ్లకు వర్తిస్తుందంట, తగ్గించిండ్రు. ఇక ఎరువుల అంశం పార్లమెంటరీ కమిటీకి జీఎస్టీ మండలి నిర్ణయాలు అని చెప్పేసి జీఎస్టీ మండలి సమావేశాల వివరాలు వెల్లడిస్తున్న నిర్మలా సీతారామన్. ఇక శంషాబాద్లో ఆరోగ్య హబ్. అన్ని రోగాలకు అక్కడ వైద్య సేవలు. విదేశాల నుంచి వచ్చే రోగులకు గ్రీన్ ఛానల్ అంట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడతామని చెప్పేసి ఆయన వెల్లడించిండు. ఇక నీట్ పీజీ వాయిదా పడ్డది. ఎన్టీఏ డీజీకి ఉద్వాసన. నీట్ యూజీపై సిబిఐ దర్యాప్తుకు కేంద్రం ఆదేశించింది. జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వండి. సెస్సులు సర్ఛార్జీలు 10%కే పరిమితం చేయండి. రాష్ట్రాల నికర రుణ పరిమితి ఎంతో బడ్జెట్కు ముందే చెప్పండి. కేంద్ర ఆర్థిక మంత్రికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేసిండ్రు. ఇక భారత పాలనలో సింగరేణిలో ఆర్థిక విధ్వంసం. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తోడు దొంగలని చెప్పేసి ఇక్కడ కేటీఆర్ అంటా ఉన్నాడు. కేటీఆరే తోడు దొంగలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, పబ్లిక్ అంటున్నారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి ఈమెను చూద్దాం, ఈమెమంటుందో. ఒక్కో ఉద్యోగం అన్నా ఇచ్చారా? ఏమి ఇచ్చారు నాయన? మీకు ఏం కనిపిస్తలేదా మరి? హరీష్ రావు గారు నీకేం మరి ఏమన్నా అయిందో చూపించుకుంటే మంచిగా ఉంటుందేమో. ఇక రాహుల్కు లేఖలో రక్తపు సంతకం అంట. మీ ఆమెరు కూడా నీటిపై రాతలేరా అని చెప్పేసి ఇవన్నీ లంగకథ రాతలు రాస్తుంది. కాంగ్రెస్ ద్వంద్వ నీతి. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికి ఓ నీతి. హర్యానాలో బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఇగో ఇట్లా మరి ఓడి ఫిరాయించిండ్రు నాయన.
గతంలో ఎవరు ఎత్తుకపోయారు, ఏ దొంగ ఎత్తుకపోయాడు, ఏ సన్యాసి చేసిండు ఇదంతా కూడా. అప్పుడు మీరు చేసినప్పుడేమో సంసారమైంది. మంత్రుల కుతకుత, ఇక సీఎం కర్రపెత్తనంపై అమాత్యులకు కినుకు అని చెప్పేసి, ఎవరు అట్లేం లేదు మీ నోటికి తాళం వేస్తారా అని చెప్పేసి ఇటువంటి లంగరాతలు రాస్తుంది. ఏమి చెంచు మహిళకు అండగా బీఆర్ఎస్ అని చెప్పేసి ఇయ్యాల గుర్తుకొచ్చింది. చెంచు మహిళ శ్రీశైలం ఇక ఏడారే, తుంగభద్రకు పూడిక సాగుతో నావల రిజర్వాయర్ విస్తరణకు కర్ణాటక స్కెచ్ చేసిందని చెప్పేసి మొత్తం దక్షిణ తెలంగాణ నాశనం చేసింది ఎవర్రా బాబు. నీట్ పీజీ పరీక్ష వాయిదా పడ్డది. ఇక ఎన్టీఏ డైరెక్టర్ జనరల్పై వేటు వేసిండ్రు. మీ ఐడిపై పరాయి వారికి టికెట్లు బుక్ చేస్తే జైలుకి అని చెప్పేసి ఒక వార్త. బెవరేజ్ జీఎం బదిలీకి బ్రేక్ అని చెప్పేసి ఒక వార్త. రైల్వే సేవలపై జీఎస్టీ ఎత్తివేత. ఏం మొత్తం ఇక ఇవే రాసుకొస్తుంది. ఇక కాక ఫోటో లేదు, తర్వాత ఏం లేనట్టుంది. ఇక శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి విధియ రాత్రి 3:26 వరకు, నక్షత్రం పూర్వాషాఢ, సాయంత్రం 5:03 వరకు, వజ్రం ఇక రాత్రి 12:41 నుంచి రాత్రి 2:12 వరకు ఉందంటే రాహుకాలం సాయంత్రం. ఇక గిట్టుండదంటే కథ ఈమె గిద్దప్తి ఇంకేం రాయేది. ఇక కాబట్టి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏది హెల్త్ హబ్గా అక్కడ శంషాబాద్ దగ్గర మారుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం మీద ఇది సింగరేణిని నాశనం చేసిండ్రు అంటుంటే ఎవరు నాశనం చేసిండ్రో